హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఈసీ టెక్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి టూ ఐసోట్రోపిక్ పాయింట్ సోర్స్ ఆఫ్ సేమ్ యాంప్లిట్యూడ్ అండ్ ఫేస్. దీంట్లో మనం ఫస్ట్ టూ ఐసోట్రోపిక్ పాయింట్స్ని తీసుకోవాలి. ఓకే, సో లెట్ us టేక్ ఇట్ యాజ్, సో దిస్ ఈస్ వన్ ఐసోట్రోపిక్ పాయింట్ అండ్ దిస్ ఈస్ అనదర్ ఐసోట్రోపిక్ పాయింట్. దీన్ని 1 అని ఇండికేట్ చేసుకుంటున్నాను, దీన్ని 2 అని ఇండికేట్ చేసుకుంటున్నాను. సో ఇవి రెండింటి మిడిల్లో ఆరిజిన్ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ఆరిజిన్. దెన్ రేడియేషన్ డైరెక్షన్ అనేది రెండింటికి సేమ్ ఉంటుంది, బికాజ్ ఇక్కడ సేమ్ యాప్టిట్యూడ్ అండ్ ఫేజ్ అనుకున్నాం కాబట్టి. సో దీని రేడియేషన్ వచ్చేసి ఇలా వస్తే డైరెక్షన్ సేమ్ ప్యారల్గా వస్తున్నాయి రెండు. ఓకే, వీ కెన్ ఆల్సో టేక్ దిస్. ఓకే, ఆరిజిన్ నుంచి కూడా సో ప్యారల్గా ఉంది అంటే రేడియేషన్ డైరెక్షన్ సేమ్ ఉన్నాయి, దట్ ఈస్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, రేడియేషన్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఇందులో మనకి ఫస్ట్ థింగ్ పాయింట్ 1 నుంచి పాయింట్ 2 వరకు డిస్టెన్స్ ఎంత ఉంది చూద్దాం. ఓకే, పాయింట్ 1 నుంచి పాయింట్ 2 వరకు ఉన్న డిస్టెన్స్ని లెట్ us టేక్ ఇట్ యాజ్ d. ఓకే, దెన్ పాయింట్ 1 నుంచి ఆరిజిన్ వరకు ఉన్న డిస్టెన్స్ d/2. సేమ్ ఫర్ పాయింట్ ఆరిజిన్ నుంచి పాయింట్ 2 వరకు ఉన్న డిస్టెన్స్ d/2. ఓకే, తర్వాత ఇది ఇక్కడ నుంచి ఒక 90 degrees యాంగిల్ని ఫామ్ చేస్తుంది చూడండి. ఓకే, యాక్చువల్లీ ఈ పాయింట్ 2ని మనం ఏమంటామంటే లీడింగ్ పాయింట్ అండ్ పాయింట్ 1ని లాగింగ్ పాయింట్ అంటాం. ఎందుకంటే ఆరిజిన్కి d/2 డిస్టెన్స్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది పాయింట్ 2. దట్ మీన్స్ ఇట్స్ లీడింగ్ బిఫోర్, అంటే కొంచెం అడ్వాన్స్గా వెళ్తుంది. అండ్ పాయింట్ 1 అనేది ఆరిజిన్ కన్నా కొంచెం బ్యాక్ సైడ్, అంటే ఇంకొంచెం లాగ్ అయ్యి స్టార్ట్ అవుతుంది, కాబట్టి దీన్ని లాగింగ్ పాయింట్ అంటాం. ఓకే, ఇందులో మనకి పాత్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది అని చూద్దాం. లైక్ ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, సెకండ్ పాయింట్ అనేది ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. బట్ సెకండ్ పాయింట్ అనేది రీచింగ్ డెస్టినేషన్కి ఫస్ట్ ఉంటుంది, ఫస్ట్ పాయింట్ అనేది లేట్గా రీచ్ అవుతుంది. సో అది పాత్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అని చూడాలంటే మనకి ఇది తెలియాలి. ఓకే, ఈ లెంత్ ఎంత ఉందో తెలిస్తే పాత్ డిఫరెన్స్ తెలిసినట్టే. సో లెట్ us టేక్ దిస్ యాంగిల్ యాజ్ ద పాయింట్ బిట్వీన్ ద ఆరిజిన్ అండ్ రేడియేటింగ్ పాయింట్. ఈ యాంగిల్ని మనం 5 అనుకుందాం. ఓకే, 5 అనుకుంటే సో ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములాలో యూజ్ చేసినట్టయితే d cos 5 అని వస్తుంది. సో దిస్ ఈస్ ద పాత్ డిఫరెన్స్. ఓకే, ఈ d cos 5 అనేది పాత్ డిఫరెన్స్. ఓకే, సో పాత్ డిఫరెన్స్ అయిపోయాక మనకి ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేటివి జనరేట్ అవుతాయి ఈ 2 పాయింట్స్ వల్ల. అవి కూడా ఈక్వల్గా ఉంటాయి, మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. ఓకే, మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది టోటల్ పాత్ డిఫరెన్స్. మనకు టోటల్ పాత్ డిఫరెన్స్ తెలియాలి అంటే వీ హ్యావ్ ఎ ఫార్ములా దట్ d cos 5. ఇక్కడ మనకి ఫర్ లాంబ్డా వేవ్ లెంత్ ఫేస్ విల్ బి 2π. లాంబ్డా వేవ్ లెంత్కి 2π అనే ఫేస్ ఉంటుంది, కాబట్టి ఈ పాత్ డిఫరెన్స్కి వచ్చే వరకు మనకి ఎలా వస్తుందంటే 2π/λ ఇంటూ దిస్ విల్ బి మల్టిప్లైడ్ విత్ d cos 5. సో మనకి ఈ 2π/λ మనం బీటా అని కూడా రాసుకుంటాం, రైట్? సో బీటా అని కూడా రాసుకుంటాం కాబట్టి వీ కెన్ రైట్ ఇట్ యాజ్ బీటా ఇంటూ d cos 5. సో దీనికి ఇంకో చిన్న కరెక్షన్ ఏంటంటే బీటా d cos 5 ప్లస్ ఆల్ఫా అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్ఫా ఎలిమెంట్ కూడా దీంట్లో ఉంటుంది మనకి టోటల్ పాత్ డిఫరెన్స్లో, కాబట్టి ఈ ఆల్ఫా ఎలిమెంట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ ఎంటైర్ మనకు టోటల్ పాత్ డిఫరెన్స్. ఈ టోటల్ పాత్ డిఫరెన్స్ని మనం సై అని కూడా అనుకుంటాం. ఓకే, సో వి గాట్ ద టోటల్ పాత్ డిఫరెన్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ సోర్స్ 1 దగ్గర, సోర్స్ 2 దగ్గర ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, E1 అని డినోట్ చేసుకుంటాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ సోర్స్ 1ని. సో E1 అనేది ఎలా వస్తుందంటే మనకి మీరు ఇక్కడ చూసినట్టయితే E0 ఇంటూ e⁻⁻j⁵/2. మీకు ఇంకో స్టెప్ రాసాక నేను కంప్లీట్ ఈ e⁻⁻j⁵/2 ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. సో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ సోర్స్ 2 కూడా కావాలి. ఇది E2 అని డినోట్ చేస్తాం. ఇందులో E0 ఇంటూ e⁻⁻j⁵/2. ఓకే, ఈ మైనస్ ప్లస్ ఎలా వచ్చాయండి మనకి ఆల్రెడీ మనకు తెలుసు, దీన్ని సై అనుకున్నాం పాత్ డిస్టెన్స్ని. సో ఈ పాత్ డిస్టెన్స్కి సోర్స్ 1 దగ్గర మైనస్ వచ్చింది, సోర్స్ 2 దగ్గర ప్లస్ వచ్చింది. సో ఇక్కడ మనం ఆరిజిన్ని కన్సిడర్ చేస్తే, ఆరిజిన్ని కన్సిడర్ చేసినప్పుడు మనకి ఆరిజిన్ నుంచి
సెకండ్ సోర్స్ అనేది అడ్వాన్స్ ఉంది, లైక్ ఇంకొంచెం ఫాస్ట్ ఉంది, లీడింగ్ ఇట్. ఓకే, అందువల్ల మనం సై ప్లస్ తీసుకున్నాం. ఓకే, సై బై 2ని ప్లస్ తీసుకున్నాం. ఇక్కడ ఆరిజిన్ కన్నా ల్యాగ్ అవుతుంది కాబట్టి దీన్ని మైనస్ తీసుకున్నాం. ఇది మనకి మైనస్ అండ్ ప్లస్ రావడానికి గల రీజన్స్. సో ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది అయిపోయింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ సోర్స్ 2 అయిపోయింది, సోర్స్ 1 అయిపోయింది. సో మనకు కావాల్సినది ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్, టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకు కావాల్సింది. టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఈ అని డినోట్ చేసుకున్నాం దాన్ని. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు E1 ప్లస్ E2 అనుకున్నాం. సో E1 ప్లస్ E2 అంటే ఈ ఈక్వేషన్స్, రెండు ఈక్వేషన్స్ని మనం, ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేద్దాం. ఓకే, దిస్ ఇస్ E1, దిస్ ఇస్ E2 కదా. సో ఈ రెండు ఈక్వేషన్స్ని మనం యాడ్ చేస్తే E0 e పవర్ మైనస్ j psi బై 2 ప్లస్ E0 e పవర్ j psi బై 2 కదా. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలంటే E0ని కామన్ తీసుకుందాం. E0ని కామన్ తీసుకొని e పవర్ మైనస్ j psi బై 2 ప్లస్ e పవర్ j psi బై 2. సో ఇందులో మనము మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 చేద్దాం. సో 2 ఇంటూ E0 వస్తుంది. ఇక్కడ e పవర్ మైనస్ j psi బై 2 ప్లస్ e పవర్ j psi బై 2 బై 2. సో యాక్చువల్లీ ఈ ఫార్ములా వచ్చేసి 2 స్ట్రైక్ అవుట్ అయినప్పుడు సేమ్ మళ్ళీ ఇది ఫార్ములా వస్తుంది. జస్ట్ వీఆర్ మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ ఇట్ బై 2, ఎందుకంటే మనకు ఒక స్టాండర్డ్ ఫార్ములా కావాలి కాబట్టి. సో we will be getting that from the exponential formulas, that is 2 into E0 and cos psi by 2. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇలా వస్తుంది. నార్మలైజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది En అని డినోట్ చేసుకుంటాం. En ఈజ్ నథింగ్ బట్ నార్మలైజ్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ En అనేది ఎంత ఉంటుంది అంటే 2 టైమ్స్ ఆఫ్ E0 ఉంటుంది. కాబట్టి మనం ఈ 2 ఇంటూ E0 ప్లేస్లో, లైక్ ఇక్కడ ఉన్న 2 ఇంటూ E0 ప్లేస్లో Enని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అలా చేసుకుంటే మనకి En ఇంటూ కాస్ psi బై 2. సో ఈ కాస్ psi బై 2ని మనం సింప్లిఫై చేయాలంటే ఇక్కడ సై ఉంది కదా, సైని మనం ఇక్కడ బీటా ఇంటూ డి ఇంటూ కాస్ 5 ప్లస్ ఆల్ఫా అని డిఫైన్ చేసుకున్నాం. సో ఆ సేమ్ ఫార్ములాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం, సై ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. Then we will be getting that En into cos beta d cos psi plus alpha by 2. సో ఇది మనకి నార్మలైజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే కనుక ఈ వీడియోకి లైక్ చేసి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు డౌట్స్ అడగండి. అండ్ ఆల్సో మీకు ఇంకేదైనా టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అన్నా కానీ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు ఆస్క్. కామెంట్ సెక్షన్లో మీరు ఆ టాపిక్ నేమ్ మెన్షన్ చేయండి. తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.